ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నాయకులకు ఈ పదవుల్లో అవకాశం కల్పించారు. రానున్న రోజుల్లో మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేయబోతూ ఉన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండడంతో త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 3 వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా చైర్మన్ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేశారు. ఈ 3 సీట్లలో 1 జనసేనకు, మరో 2 టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటి నుంచే రాజ్యసభ సీట్ల కోసం పలువురు నాయకులు ప్రయత్నం చేసుకుంటూ ఉండగా టీడీపీ, జనసేన అధిష్టానం మాత్రం రాజ్యసభ సీట్ల విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం పలువురు నేతలు రేసులో ఉన్నారు. అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తోంది, అలాగే యనమల రామకృష్ణుడి పేరు వినిపిస్తోంది, దేవినేని ఉమామహేశ్వరరావు పేరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంటే జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది. చిరంజీవికి తమ్ముడు, పవన్ కళ్యాణ్కి అన్నయ్య, అప్పటి ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు మెగా ఫ్యామిలీ కష్టకాలంలో ట్రబుల్ షూటర్గా నిలబడ్డారు కొణిదెల నాగబాబు. ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో మాటలు కూడా పడ్డారు. పవన్ కళ్యాణ్ని కానీ, చిరంజీవి గారిని కానీ, ఏదైనా ఎవరైనా, అది వాళ్ళు సినీ రంగానికి చెందిన వాళ్ళు కానీ, రాజకీయ ప్రత్యర్థులు కానీ ఒక మాట అంటే వెంటనే నాగబాబు ప్రత్యక్షమవుతారు. ట్వీట్ ద్వారా కానీ లేకపోతే ఓపెన్గా కానీ ఆయన కమెంట్ చేస్తారు. ఎంతటి వారైనా కూడా ఉపేక్షించరు. తన అన్నను కానీ, తమ్ముడిని కానీ ఏదైనా ఒక మాట అంటే కనుక రాజకీయ ప్రత్యర్థులకే కాదు, సినీ రంగంలో ఉన్న ప్రత్యర్థులకు కూడా గతంలో చుక్కలు చూపించారు నాగబాబు. మనం మోహన్ బాబు ఇష్యూ చూసాం. అంటే ఇప్పుడంతా కామపోయిపోయిన పరిస్థితి. ఒకానొక సందర్భంలో చిరంజీవి ఎదుగుదలను చూసి మోహన్ బాబు ఏ రకంగా మరి అప్పుడు అక్కసు వెళగక్కారం ఉన్నది అందరికీ తెలిసిన విషయం. సో మోహన్ బాబుని వదలలేదు. అలాగే జీవిత రాజశేఖర్ ప్రజారాజ్యం పార్టీ పెడుతున్న క్రమంలో జీవిత రాజశేఖర్ వాళ్ళు చేసిన వివాదం, ఏదో మెగా ఫ్యాన్స్ కొంతమంది రాజశేఖర్ కారును వెంబడించి అటాక్ చేశారనే ఒక దీంతో వాళ్ళు చాలా పెద్ద ఇష్యూనే క్రియేట్ చేశారు. చిరంజీవి రాజశేఖర్ ఇంటికి వెళ్ళి అక్కడ క్షమాపణ చెప్పాల్సినంత ఒక పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా నాగబాబు చాలా అగ్రెసివ్గా చిరంజీవి గారిని తిట్టిన వాళ్ళని, అనరాని మాటలు అన్న వాళ్ళని కామెంట్ చేసిన పరిస్థితి. అలాగే గరికపాటి కూడా ఏ రకంగా గతంలో ఒకసారి కామెంట్ చేశారు ఫొటోస్ తీయించుకునే విషయంలో. గరికపాటి ఏ పార్టీదో మీ అంటూ గతంలో ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా ప్రస్తుతానికైతే కామైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో త్యాగానికి తగ్గ ఫలితం అప్పుడు 2008 ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఇప్పటి జనసేన పార్టీ వరకు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు పడ్డారు. వ్యక్తిగతంగా పెళ్లిళ్ళ విషయాన్ని, పెళ్లాల విషయాన్ని, అటు తెలుగుదేశం ఇటు వైసీపీ 2 పార్టీలు కూడా కార్నర్ చేస్తూ ఉన్నా కూడా నాగబాబు తమ్ముడికి అండగా నిలబడ్డారు. దాంతోపాటు చాలా త్యాగాలు కూడా చేశారు. అవి కూడా మనం మాట్లాడుకుందాం. జనసేన నుంచి రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చాలా చురుగ్గా ప్రచారంలో పాల్గొనడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతల్ని నాగబాబు తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రయత్నం మాత్రమే కాదు, ఆత్మస్థైర్యాన్ని నింపి తన తమ్ముడు అనుకున్నది సాధించారు. ప్రత్యర్థులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఇంకా చాలా మంది నాయకులు ముద్రగడ పద్మనాభంతో సహా మిమ్మల్ని అసెంబ్లీ గేటు తొక్కనివ్వము అని శపథం చేసి, ప్రతిజ్ఞ చేసి, 100 కోట్ల రూపాయలు కుమ్మరించి అక్కడ వాళ్ళ అభిమానుల్ని, కార్యకర్తల్ని ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా నాగబాబు ఒక టవరింగ్ పర్సనాలిటీలా పిఠాపురంలో తమ్ముడికి సపోర్ట్ చేశారు. సో అనుకున్నది సాధించారు. ఆ పార్టీ 21కి 21 స్థానాల్లో 2కి 2 ఎంపీ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిందంటే దానిలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ క్రెడిట్ నాగబాబుకే, కొణిదెల నాగబాబుకే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తాను ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. ఆయనకి అప్పటి నుంచి కోరుకుంది చట్టసభల్లో అడుగు పెట్టాలి అని చెప్పేసి. సో తాను అనకాపల్లి నుంచి పోటీ చేద్దామని భావించినా కూడా పొత్తుల్లో భాగంగా కొంతమంది త్యాగం చేయాల్సిన అనివార్యత ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట మీద గౌరవంతో అప్పుడు అనకాపల్లి సీటును సీఎం రమేష్కి అప్పచెప్పారు. సీఎం రమేష్కి అప్పచెప్పడంతోనే వదిలేయలేదు. అక్కడ సీఎం రమేష్ గెలవడంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అక్కడ నాగబాబు కూడా ప్రచారం చేశారు. ఇక
కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు నాగబాబు. దీంతో జనసేన నుంచి రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగబాబును రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపాదిస్తే జనసేన పార్టీలోనే కాదు, అటు తెలుగుదేశం పార్టీలో కూడా ఎటువంటి వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు రాజ్యసభ కోసం, అంటే అర్హులు కూడా ఉన్నారు. బట్ ఉన్నవి 3 స్థానాలే కాబట్టి దానిలో ఒకటి జనసేన పార్టీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అనివార్యత ఉంది కాబట్టి అది నాగబాబుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నామినేటెడ్ పదవుల కంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే నాగబాబుకు సరైన గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో త్యాగానికి తగ్గ ఫలితం, కృషికి తగ్గ ఫలితం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నాగబాబుకు అవకాశం ఇస్తారనే ప్రచారం గతంలో జరిగింది. దాన్ని నాగబాబు కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. సో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారం, అంటే ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పోస్టు అంత కరెక్ట్ కాదు అనుకున్నట్టుగా నాగబాబు అనుకుంటూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. దాంతోపాటుగా నాగబాబు ఆ పోస్ట్ కోరుకుంటున్నట్లుగా జనసేన వర్గాలు అయితే ఓపెన్గా ఎక్కడ చెప్పడం లేదు. గతంలో జనసేన నాయకులు ఇటువంటి ప్రపోజల్ చేసినప్పుడు ఇంకా సమయం ఉంది కదా అని చెప్పేసి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్. ఇక అశోక్ గజపతిరాజు పేరు వినిపిస్తోంది టీటీడీ చైర్మన్ లిస్ట్లో. సో అది ప్రస్తుతానికి ఆ పోస్ట్ని ఫిల్ చేస్తారా, లేకపోతే ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్నాళ్ళు వెయిట్ చేస్తారా చంద్రబాబు నాయుడు అనేది తేలాల్సిన అంశం. ఇక నాగబాబు గురించి మాట్లాడుకుంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ, అప్పుడు ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు తెలుగుదేశం, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు వైఎస్ఆర్, ఇలా ఇద్దరు ఉద్దండుల మధ్య పోటీ చేసినప్పుడు అన్నకు తమ్ముడిగా నిలబడ్డారు నాగబాబు. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డారో అదే రీతిలో నాగబాబు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు ప్రజారాజ్యం పార్టీ కోసం. 2019లో ఆయన పోటీ చేశారు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి ఓడిపోయారు. అది సొంత జిల్లా చిరంజీవి ఫ్యామిలీకి. సో అక్కడి నుంచి ఓడిపోవడంతో 2019లో ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేశారు. భీమవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. కానీ గణనీయంగా నాగబాబు అక్కడ 2,50,802 ఓట్లు దక్కించుకున్నారు. సో 2019లో ఆయన అనుకున్నది జరగలేదు. సో 2024లో ఆయన అనుకున్నది జరుగుతుందేమోనని అందరూ ఆశించారు, ఊహించారు కూడా. అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా టీడీపీ జనసేనతో జట్టు కట్టడం, ఆ పార్టీకి ఒక 6 ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడడంతో అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేయాలని డిసైడ్ అయినప్పుడు నాగబాబు ఆ త్యాగం చేశారు. ఆ తర్వాత ఆల్రెడీ అప్పటికే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు నాగబాబు. సో పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఇప్పటికే ఇస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. త్యాగానికి తగ్గ ఫలితం ఉంటుంది. 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఈ 2024 ఎలక్షన్స్ వరకు 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో భౌతికంగా మానసికంగా ఈ దాడులు ఎదుర్కొన్న వాళ్ళకి, వ్యాపారాలు పోగొట్టుకున్న వాళ్ళకి, పార్టీ కోసం కష్టపడి నిలబడిన వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. సో పొత్తులో భాగంగా రీసెంట్గా రిలీజ్ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఒక 3 పోస్టులు చాలా కీలకమైన పోస్టులు. అవి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కి దక్కింది. అలాగే తమ్మిరెడ్డి శివశంకర్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం దక్కింది. అలాగే పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట మెహర్ సుధీర్కి అవకాశం దక్కింది. సో ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉండబోతూ ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చాలా పోస్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఆ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. ఎస్పెషల్లీ టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ఖండించడం లేదు. సో ఈ 3 పార్టీల మధ్య ఆ అండర్స్టాండింగ్ ఎన్నికలకు ముందు ఉంది, ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి. సో నాగబాబుకి ఆల్మోస్ట్ రాజ్యసభ ఫైనల్ అయిపోయినట్టుగా సమాచారం. ఇప్పటివరకు నేను చెప్పిన 3 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు కిరణ్ రాయల్ పేరు వినిపిస్తోంది. అలాగే రాయపాటి అరుణ, రావి సౌజన్య, అలాగే అడ్వకేట్ రజని, అడ్వకేట్ శాంతిప్రసాద్, సందీప్ పంచకర్ల, అలాగే బండారు శ్రీనివాస్, భవానీ రవికుమార్, తాతన్శెట్టి నాగేంద్ర లాంటి నాయకుల పేర్లు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ లిస్ట్లో వాళ్ళకి అవకాశం ఉండొచ్చు, వీరితో పాటు మరికొంతమందికి అవకాశం ఉండవచ్చు అని చెప్పేసి. సో అన్నకు తమ్ముడిగా, తమ్ముడికి అన్నగా, అంటే చిరంజీవికి తమ్ముడిగా నాగబాబు, అలాగే పవన్ కళ్యాణ్కి
అన్నగా నాగబాబు ఒక చాలా కీ రోల్ పోషించారు ఇప్పటివరకు మెగా ప్రస్థానంలో. అంటే మెగా స్టార్గా అన్ని సినిమాల్లో అప్రతిహతంగా ఆయన విజయాల పరంపర, హిట్ల పరంపర కొనసాగుతోంది అంటే దానిలో నాగబాబు సపోర్ట్ కూడా ఉంది. నాగబాబు కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేయడమే కాదు, ప్రచారం కూడా చేశారు. మెగా అభిమాన సంఘాలన్నిటినీ కూడా ఏకతాటి మీద నడిపించడంలో నాగబాబు స్టైలే వేరు. సో మెగా ఫ్యామిలీ, మెగా అభిమాన సంఘాల్లో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నాగబాబు ముందు ఉంటారు. వాళ్ళందరినీ కామప్ చేసి, అవసరమైతే నయానా భయానా వాళ్ళందరినీ కూడా కామప్ చేసి అందరినీ కూడా ఏకతాటి మీదకి నడిపించారు. 2024 ఎన్నికలకు ముందు రమణ స్వామినాయుడు ఆధ్వర్యంలో మెగా అభిమాన సంఘాలన్నీ ఏకమయ్యాయి. సో నాగబాబు ఒక పిలుపునిచ్చారు, ఈసారి మెగా అభిమాన సంఘాలన్నీ ఖచ్చితంగా జనసేన పార్టీకి పని చేయాలి అని చెప్పేసి. సో ఆ రకంగానే ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 100% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు నాగబాబు ఇచ్చిన పిలుపు ఎంతలా పనిచేసింది అనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అలాంటి టవరింగ్ పర్సనాలిటీ, ట్రబుల్ షూటర్ నాగబాబుకు సముచిత స్థానం దక్కాలి. ఏదో చిన్న నామినేటెడ్ పోస్ట్ ఆయనకి సరిపోదు కాబట్టి రాజ్యసభ ఆయన ఆల్రెడీ పార్లమెంట్లో అడుగు పెట్టాలని 2019లో అనుకున్నారు కాబట్టి ఒక 5 ఏళ్ళు లేటుగా ఇప్పుడు 2024లో ఆయన రాజ్యసభలో అడుగు పెట్టబోతూ ఉన్నారు అన్నది మనకున్న విశ్వసనీయ సమాచారం.